హాయ్ ఫ్రెండ్స్, పాత పద్ధతిలో చింతపండు బెల్లం వేసి ఒక్కసారి ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఆవకాయ పచ్చడిని ఇలాగే పెట్టేవారండి. చాలా టేస్టీగా ఉండేది. రెగ్యులర్గా చేసే ఆవకాయ పచ్చడిలా కాకుండా ఇలా ఒక్కసారి పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి 2-3 గంటలు వాటర్లో ఉంచండి. ఇలా వాటర్లో ఉంచడం వల్ల ఆవకాయ ముక్కలు మెత్తగా ఉండకుండా క్రంచీగా ఉంటాయి. తర్వాత ఒక క్లాత్ తీసుకుని మామిడికాయలని తడి లేకుండా తుడవండి. ఇలా తడి లేకుండా తుడిచిన మామిడికాయలని ముక్కలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని లోపల ఒక పొర లాంటిది ఉంటుందండి. ఆ పొరని తీసి మామిడికాయ ముక్కల్ని క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని 6 గిన్నెల మామిడికాయ ముక్కల్ని ఒక పళ్ళెంలో వేసుకోండి. తర్వాత వేరొక పళ్ళెం తీసుకుని అందులో మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతో ఒక 3/4 గిన్నె కారాన్ని వేసుకోండి. తర్వాత అందులో కళ్ళుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టుకుని ఒక అరగిన్నె వేసుకోండి. కారం కన్నా సాల్ట్ ఒక పావు గ్లాస్ తక్కువగానే వేసుకోవాలి. తర్వాత అందులో అరగిన్నె కన్నా ఒక 2 స్పూన్లు ఎక్కువగా ఆవపిండి వేసుకోండి. తర్వాత అందులో సన్నగా తరిగి ఎండలో ఎండపెట్టిన బెల్లాన్ని ఒక గిన్నె వేసుకోండి. తీపి తక్కువగా తినేవాళ్ళు ఒక అరగిన్నె బెల్లం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో 3 స్పూన్లు మెంతులు వేసుకుని వీటన్నింటినీ బాగా కలపండి. తర్వాత అందులో ఒక 50 గ్రాముల చింతపండుని ఎండలో ఎండబెట్టి వేసుకోండి. తర్వాత అందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలపండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని తడి లేకుండా తుడిచి అందులో మనం మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతో 3/4 గిన్నె వేరుశనగ నూనె వేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుంటూ తీసుకుని కలుపుకున్న మిశ్రమంలో వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కలన్నింటినీ వేసుకుని చేత్తో అడుగు నుంచి పైకి బాగా కలపండి. మామిడికాయ ముక్కలు వేయగా మిగిలిన ఆయిల్ని కూడా వేసుకుని బాగా కలపండి. మామిడికాయ ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి.
మామిడికాయ ముక్కలు వేసుకుని చేత్తో మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా అనుకోండి. తర్వాత పచ్చడి పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడిని మూత పెట్టి కలిపిన రోజున రెండవ రోజున కాకుండా మూడవ రోజున కలుపుకోండి. మూడవ రోజున తడి లేకుండా తుడుచుకున్న పళ్ళెంలో పచ్చడి వేసుకోండి. పచ్చడి వేసుకుని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. కారం సాల్టు తక్కువైతే ఇప్పుడు వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక పావు గ్లాసు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని చేత్తో ఒకసారి బాగా కలిపి ఎండలో 1 గంట ఉంచండి. పచ్చడిని ఎండలో 1 గంట ఉంచిన తర్వాత డబ్బాలో అడుగున ఆయిల్ కొద్దిగా వేసుకొని డబ్బాలో పచ్చడిని వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.